వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీలో ప్రతి ఒక్కరూ ఈ బిగ్ బాస్ సీజన్ 9 ప్రయాణంలో మీ ముద్ర వేశారు. గొప్పగా మార్చడంలో మీ వంతు కృషి ఉంది. ఇప్పుడు ఆ కృషిని నంబర్స్ తో కొలిచే సమయం వచ్చింది. కష్టమైన ప్రశ్న అడిగో టక్కు సమాధానం చెప్తాను. కష్టమైన ప్రశ్న 2 రోళ్ళు ఎంతరా? అంటే నేను సోషల్ వీకరేగా ఇంత కష్టమైన ప్రశ్న వేసావు? ఈ ముందు 6 బాక్సులున్నాయి. కనిపించలేదు. సరే సరే. ఆ బాక్సెస్ లో ఉన్న పాయింట్స్ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఎంత వర్త్ అన్నది సూచిస్తాయి. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. మీరు ప్రతి ఒక్కరికి కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి? నేనేమైనా పని మనిషినా? కాదు, ఇంట్లో మనిషి. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. Muchas gracias, afición. Este para vosotros. నీకు 1 lakh ఇద్దాం అనుకుంటున్నా. నిన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? బాగా నెక్స్ట్ వాళ్ళు నింపుతున్నావుగా. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. పాయింట్స్ అనేవి మీకు ఏదైనా వాటి వల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. సార్ అది ఇంకా చెప్పలేదు, ఫైనాన్షియల్ అయితే చెప్పలేదు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నాన్న నువ్వు. I thought I deserve 2.5 అనే. అందరూ 250కే కోరుకుంటాం. ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. హౌస్ మేట్స్ కూడా ఎస్ చెప్పాలి, లేకపోతే 250 కంటే తక్కువ ఎవరికి వద్దు ఇక్కడ. ఆప్కో జర ఉడుకుమూత్రం వస్తుందిలే. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.